ఓకే. హ్మ్. సరే. బట్ మనం నంబర్ ఆఫ్ ఫ్లోస్ ఎన్నైనా రాసుకోవచ్చు కదండీ! అంటే ఆ! సేమ్ ఫీల్డ్స్ మీద రాసుకోవచ్చు. చేసుకుంటాం. అక్కడ క్రైటీరియా మనకు సేమ్ ఫీల్డ్స్ పైన ఉండకూడదు. ఉండిండుంటది. ఆ! అదేలెండి. అదే. హ్మ్. సో, హ్మ్. ఇప్పుడు మనకు అకౌంట్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీ తీసుకున్నాం కదా! హ్మ్. హ్మ్. అట్లా సేమ్ ఫీల్డ్స్ పైన క్రైటీరియా ఉన్నప్పుడు సేమ్ ఫ్లోనే యూజ్ చేసుకుంటాం. సిస్టమ్‌కి ఓకే. అర్థం కాదు. ఓకే. ఏ ఫ్లో ముందు ఎగ్జిక్యూట్ చేయాలా సేమ్ ఫీల్డ్ పైన ఆ! కండిషన్ దానికి అర్థం కాదు సిస్టమ్. ఏది తీసుకోవాలి ముందు అన్నట్టు. సో, అర్థమైంది. అర్థమైంది. అలాంటప్పుడు అది మనకు ఎర్రర్స్ త్రో చేస్తుంది. ఓకే అండి. యాహ్! ఓకే. సరే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్ ట్రిగ్గర్ ఫ్లో. ఓకే. సో, యాహ్! ఇది ఏం చేస్తుంది అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్స్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. ఓకే. జనరల్‌గా మనం నార్మల్‌గా ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటామో, సో, అలాగే ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్స్‌లో కూడా ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఆ ఆబ్జెక్ట్ ఓకే. క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో కొన్ని ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. లైక్ టెక్స్ట్ గాని, ఓకే. రిచ్ టెక్స్ట్ ఏరియా గాని ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటాం. సో, తీసుకున్న హ్మ్. తర్వాత ఏం చేస్తామంటే, ఈ ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్ మెయిన్‌గా ఏం చేస్తుందంటే ఒక మెసేజ్‌ని సెండ్ చేస్తాం. ఓకేనా? ఓకే. సో, హుహు. మనకు ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకేనా? అంటే హుహు. ఔట్‌సైడ్ ఆఫ్ ద సేల్స్ ఫోర్స్ గాని, లేకపోతే థర్డ్ పార్టీ సిస్టమ్స్‌తో గాని. ఎప్పుడైతే ఓకే. మనకు ఒక మెసేజ్‌ని రిసీవ్ చేసుకుంటామో, సో, ఆ హ్మ్. మెసేజ్‌ని సమ్‌వేర్ లైక్ పోస్ట్ చార్టర్‌లో కానీ, లేకపోతే వేరే యూజర్‌కి కానీ మనం డిస్‌ప్లే చేస్తాం. ఓకే అండి. వాట్సాప్‌కి త్రో హ్మ్. చేస్తాం. ఓకేనా? హ్మ్. దాన్నే హ్మ్. మనం ఈ ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్స్ అంటాం యాక్చువల్‌గా. ఓకే. ఓకే అండి. ఒక యాహ్! మెసేజ్‌ని యాహ్! మనం రిసీవ్ చేసుకొని దాన్ని వేరే వాళ్ళకి చూపిస్తాం. హ్మ్. హ్మ్. అంటే హ్మ్. లైక్ హ్మ్. మనకు టెక్నికల్‌గా చెప్పాలంటే ఒక బస్ లాగా అన్నమాట. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. నేనొక సబ్‌స్క్రైబర్ ఉన్నాను. లేకపోతే నేనొక హ్మ్. పబ్లిషర్. ఓకే. లెట్స్ సే హ్మ్. యూట్యూబ్ ఛానెల్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఓకేనా? ఓకే. నేనొక ఓకే. వీడియోని క్రియేట్ చేసి నేను పబ్లిష్ చేశాను. ఓకే. ఓకే అండి. దేని ద్వారా ఆ! పబ్లిష్ చేశాను? యూట్యూబ్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ ద్వారా పబ్లిష్ చేశాను. అవును. సో, ఓకే. యూట్యూబ్ అనేది నాకు ఒక బజ్ లాంటిది. ఆహా! నేనొక హుహు. పబ్లిషరు. హ్మ్. సో, యూట్యూబ్ అనేది ఒక బజ్. సో, దాని హుహు. తర్వాత నేను పంపించిన మెసేజ్‌ని సంబడీ ఈస్ రిసీవింగ్. ఎగ్జాంపుల్ ఓకే. మీరే ఉన్నారు. మీరు రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని. ఓకే. ఓకేనా? సో, దానికి ఓకే. ఈస్ నథింగ్ బట్ లైక్ సబ్‌స్క్రైబర్. ఆ! ఓకేనా? అవును. సో, ఆ! ఆ! అలాగే ఆ! మనకు ఒక పబ్లిషరు ఒక ఈవెంట్‌ని సెండ్ చేస్తాడు. ఈవెంట్ ఈస్ నథింగ్ బట్ లైక్ మెసేజ్ అనమాట ఇక్కడ. ఒక ఆహా! పబ్లిషరు ఒక మెసేజ్‌ని సెండ్ చేస్తాడు. సో, దాన్ని హుహు. రిసీవ్ చేసుకుంటాం మనం. ఓకేనా? రిసీవ్ అర్థమైంది. చేసుకున్న దాన్ని అర్థమైంది. మనం వేరే దగ్గర చూపిస్తాం అన్నమాట. ఓకే. ఓకేనా? ఓకే. దానికి హుహు. మనం ఈ ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్ ట్రిగ్గర్ ఫ్లో అని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే అండి. హ్మ్. ఓకేనా? హ్మ్. హ్మ్. సో, నౌ క్రియేట్. ఓకే. సో, ఇక్కడ మనకు చూజ్ ఎ ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్. సో, ఇక్కడ ఓకే. మనకు ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్ అనేది ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్. ఓకే అండి. ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్ హ్మ్. అనేది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్. దాన్ని ఎక్కడ మనం ఓహ్! క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడికెళ్ళేసి ఈవెంట్స్. సో, ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో, దీనిపైన క్లిక్ చేస్తే హుహు. మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఈవెంట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే. ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్స్. సో, ఇక్కడ మనకు హ్మ్. ఏం లేవు. ఓకేనా? సో, నౌ ఐ యామ్ గోయింగ్ టు క్రియేట్ ఓకే. ఈవెంట్. సో, ఇక్కడొచ్చేసి నేను నోటిఫికేషన్ హుహు. ఈవెంట్ అని ఒక నేమ్ ఇస్తా. ఓకే. నోటిఫికేషన్ ఈవెంట్. ఓకేనా? ఓకే. సేమ్ మనం హుహు. ఆబ్జెక్ట్‌ని ఎలా అయితే క్రియేట్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే క్రియేట్ చేస్తాం విత్ ప్లూరల్ లేబుల్. ఓకే. ప్లూరల్ ఓకే. లేబుల్ తోటి మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? దానికి ఓకే. సంబంధించిన డిస్క్రిప్షన్ ఏమంటే ఇవ్వండి. సో, హ్మ్. డెవలప్‌డా, డిప్లాయిడా. సో, ఏదైనా మనకు ఓకే. ఓకేనా? సో, తర్వాత ఓకే. పబ్లిష్ బిహేవియర్. సో, పబ్లిష్ హ్మ్. ఆఫ్టర్ కమిట్. ఓకేనా? హుహు. పబ్లిష్ హుహు. ఇమ్మీడియేట్‌లీ అంటే మనకు వెంటనే ఉంటుంది. అలా వెంటనే గాకుండా ఉంటుంది. మనం ఎప్పుడైతే కమిట్ చేస్తామో అప్పుడు మాత్రమే కావాలనుకుంటే ఇది తీసుకుంటాం. పబ్లిష్ ఆఫ్టర్ కమిట్. అంటే ఇప్పుడు మనకు హ్మ్. థర్డ్ పార్టీ సిస్టమ్స్ లేవు. ఓన్లీ సేల్స్ ఫోర్స్‌లోనే మనం పెర్ఫార్మ్ చేస్తున్నాం యాక్షన్. ఓకేనా? ఓకే. సో, అందుకని ఓకే. పబ్లిష్ ఆఫ్టర్ కమిట్ తీసుకుంటాం. లేకపోతే పబ్లిష్ ఓకే. ఇమ్మీడియేట్‌లీ అంటే ఏంటి అంటే వేరే హ్మ్. థర్డ్ పార్టీ సిస్టమ్ నుంచి ఎప్పుడైతే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో ఐ మీన్ ఎప్పుడైతే వాళ్ళు మెసేజ్‌ని సెండ్ చేస్తారో మనం వెంటనే ఓకే. రిసీవ్ చేసుకుంటాం. సో, దానికి పబ్లిష్ ఇమ్మీడియేట్‌లీ తీసుకుంటాం. ఓకే. ఓకే అండి. సో, యాహ్! యాహ్! పబ్లిష్ ఆఫ్టర్ కమిట్ అండ్ నౌ సేవ్. ఆ! సో, ఇప్పుడు నేనేం చేశాను ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకున్నా. అంటే ఒక ఈవెంట్‌ని క్రియేట్ చేసుకున్నా. సో, ఇది ఓకే. ఈవెంట్ కాబట్టి ఇక్కడ మనకు ఈ అని వస్తుంది. ఓకే. అదే ఓకే. మనకు ఆబ్జెక్ట్ అయితే సి అని వస్తుంది. ఓకే. యాహ్! హ్మ్. ఓకేనా? హ్మ్. ఈవెంట్ హ్మ్. కాబట్టి హ్మ్. మనకు అని సింబల్ చూపిస్తుంది. సో, అదేలెండి. నౌ న్యూ. ఇది కష్టమైంది. ఆ! ఓకే. సో, ఇక్కడ నేను టెక్స్ట్ ఏరియా తీసుకుంటున్నాను. సో, టెక్స్ట్ ఏరియా నెక్స్ట్ డేటా టైప్ మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు అక్కడ. హ్మ్. సో, లెట్స్ సే ఐ విల్ గో విత్ మెసేజ్ ఆప్షన్. ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటున్న మెసేజ్ అని సేవ్. హుహు. హుహు. తర్వాత ఇంకొక ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటున్నా.
ఐ విల్ గో ద టెక్స్ట్ నౌ. నెక్స్ట్ అంటే ఈవెంట్‌లోనే మీరు ఫీల్డ్స్ క్రియేట్ క్రియేట్ చేస్తున్నారు. చేస్తున్నా. రైట్? ఈవెంట్‌లోనే ఓహ్! ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నా. ఓకే. మెసేజ్ అని ఒక ఫీల్డ్, సోర్స్ అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటున్నా అంతే. ఓకే అండి. సో, ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్స్‌లో నోటిఫికేషన్ ఈవెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సో, దానికి కూడా బై డిఫాల్ట్‌గా స్టాండర్డ్ ఫీల్డ్స్ క్రియేట్ అయితే ఇట్స్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఓకే. దాంట్లో హ్మ్. కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్‌లో ఈ 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నా. మెసేజ్ అని ఒకటి, సోర్స్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఓకేనా? గాట్ ఇట్. సో, యాహ్! మనకిప్పుడు ఒక నోటిఫికేషన్ ఈవెంట్ అనేది ఒక ఈవెంట్ అనేది మనకి రెడీగా ఉంది. హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికెళ్ళేసి ఫ్లోలోకెళ్ళేసి జస్ట్ రిఫ్రెష్. సో, ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్ క్రియేట్. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకునేది ఉంటది కదా! సో, ఇక్కడికెళ్ళేసి జస్ట్ నోటిఫికేషన్ ఈవెంట్. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే అండి. ఓకేనా? సో, ఆబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ మనకు యాక్షన్‌లో తీసుకుంటే సో, నౌ పోస్ట్ చార్టర్. పోస్ట్ చార్టర్ అని ఒక నోటిఫికేషన్ తీసుకుంటున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు ఓకే. మనం ఈ పోస్ట్ చార్టర్‌లో తీసుకున్నప్పుడు ఏం పోస్ట్ చేయాలనుకుంటున్నాం మనం? ఎక్కడ పోస్ట్ చేయాలనుకుంటున్నాం? ఓకేనా? సో, లెట్స్ సే ఐ విల్ గో విత్ సేల్స్ అప్లికేషన్. సో, చార్టర్ అనే మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. స్టాండర్డ్ ఆబ్జెక్ట్‌లో మనకు చార్టర్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఉంటుంది. యాహ్! సో, ఇందులో నేను ఒక డేటాని పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక స్పెసిఫిక్ ఒక యూజర్‌కి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ మనకు రీసెంట్ గ్రూప్స్ ఉంది కదా! సో, ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకు ఒక కొత్త గ్రూప్‌ని క్రియేట్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. 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 సో, లెట్స్ సే నేను ఒక నేమ్ ఇస్తున్నా సంథింగ్. మ్యూల్ సాఫ్ట్ అని ఏదో ఒక ఇంటిగ్రేషన్ నేమ్ అయితే ఇస్తున్నాను నేను. సాఫ్ట్ ఓకే. ఇంటిగ్రేషన్. ఓకే. మ్యూల్ సాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఒక నేమ్ ఇస్తున్నాను. తర్వాత ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ ఓనర్ నేను. ఓకే. ఆ రికార్డ్ యొక్క ఓనర్ నేను తీసుకుంటున్నాను. దాని తర్వాత యాక్సెస్ టైప్ పబ్లిక్ కావాలా? మీకు ప్రైవేట్ కావాలా? ఆ గ్రూప్ యాక్సెస్ టైప్ అన్నమాట. సో, ఐ విల్ గో విత్ ప్రైవేట్. ప్రైవేట్ అయితే ఓకే. ఎస్పెషల్లీ వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. పబ్లిక్ అయితే అందరికి కనిపిస్తుంది. ఓకేనా? సో, ప్రైవేట్ తీసుకుంటున్నాను. సో, డిజేబుల్ ఆటోమేటిక్ ఆర్కైవ్. సో, మనకు ఆటోమేటిక్‌గా డిజేబుల్ చేస్తున్నాను. ఎందుకంటే మనం సెండ్ చేస్తున్నాం కాబట్టి మెసేజ్. ఓకేనా? ఓకే. ప్రైవేట్ తీసుకున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్. మీరేమైనా గ్రూప్‌లో ఇమేజెస్‌ని ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు అప్‌లోడ్ చేసుకోండి. సో, అవసరం లేదనుకుంటే ఇగ్నోర్. నెక్స్ట్. ఇక్కడ ఏ యూజర్‌కి మీరు సెండ్ చేయాలనుకుంటున్నారు? ఓకే. ఓకే. సో, ఐ విల్ గో విత్ ఇంటిగ్రేషన్ యూజర్. ఓకే. ఆ యూజర్‌ని యాడ్ చేసుకున్న మెంబర్ కింద డన్. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక మ్యూల్సాఫ్ట్ అని ఒక ఇంటిగ్రేషన్ యూజర్‌ని క్రియేట్ చేసుకున్నాను. ఒక గ్రూప్‌లో యాడ్ చేసుకున్నాను చార్టర్ కింద. ఓకేనా? సో, ఈ గ్రూప్ యొక్క ఐడీ ఉంటుంది చూసారా ఇక్కడ? సో, ఈ ఐడీ కాపీ చేసుకుంటున్నాను నేను. కాపీ, ఓకే. కాపీ చేసుకొని సో, మనకు మనం కస్టమ్ లేబుల్స్ అని స్టార్టింగ్‌లో క్రియేట్ చేసుకున్నాం. గుర్తుందా? అవునండి. ఫ్లోస్ క్రియేట్ చేసుకునేటప్పుడు యాహ్! యాహ్! ఆ! అవునండి. మనం కస్టమ్ లేబుల్స్ యూజ్ చేసుకొని కూడా చేసుకున్నాం ఇలాగ. అవునా? అవునండి. అవునండి. మళ్ళీ ఒక లేబుల్‌ని మల్టీ క్రియేట్ చేసుకుంటున్నాను. యెస్. హ్మ్. హ్మ్. సో, ఇక్కడొచ్చేసి నేను సేవ్ మ్యూల్సాఫ్ట్ అని ఇస్తున్నా. హుహు. ఏదో ఒక నేమ్. సో, ఐడీ ఇప్పుడు ఏదైతే మనం కాపీ చేసుకున్నామో ఆ ఐడీని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఓకే. ఓకే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏదైతే గ్రూప్ క్రియేట్ చేసుకున్నామో మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్‌ది ఈ గ్రూప్ యొక్క ఐడీని తీసుకెళ్ళి నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నా. ఓకేనా? ఓకే అండి. సో, ఇప్పుడు మనకు లేబుల్ కూడా రెడీ అయిపోయింది. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్లోలోకెళ్ళేసి ఇందాక మనం కాల్ చేసుకున్న లేబుల్‌ని యాడ్ చేసుకుంటాం. ఓకే అండి. యాహ్! ఫ్లో జస్ట్ రిఫ్రెష్. సో, ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్ క్రియేట్. ఇక్కడొచ్చేసి నోటిఫికేషన్ ఈవెంట్. ఓకే. ఓకే. సో, ఇక్కడ క్లిక్ చేసి యాక్షన్‌లో పోస్ట్ చార్టర్. సో, లేబుల్ వచ్చేసి పోస్ట్ చార్టర్ అని ఇస్తున్నాం. సో, ఇక్కడ మనకు మెసేజ్ మీరు ఏం పోస్ట్ చేయాలనుకుంటున్నారు? సో, ఇందాక మనం ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్స్‌లో ఇక్కడ 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం. మెసేజ్ అండ్ సోర్స్. వాటిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఓకే. రికార్డ్ నోటిఫికేషన్ డాట్ ఈవెంట్ రికార్డ్ డాట్ మెసేజ్. ఓకేనా? ఓకే. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. జస్ట్ కాపీ చేసుకోండి దీన్ని. కాపీ జస్ట్ రిమూవ్ దట్ అగైన్. మళ్ళీ మనం రికార్డ్ ఈవెంట్ డాట్ సోర్స్ సెలెక్ట్ ఓకే. చేసుకోండి. దీని పక్కన ఇందాక కాపీ చేసుకున్నాం కదా! దాన్ని పేస్ట్ చేయండి. అంటే అప్పుడు మనకు మెసేజ్ కావాలి. దాంతో పాటుగా సోర్స్ కూడా కావాలి.
2 ఫీల్డ్స్ ఓకే. కావాలి, అందుకే పక్క పక్కన యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. మెసేజ్. దాని ఓకే. తర్వాత టార్గెట్ టెంప్లెట్ నేమ్ ఆర్ ఐడి అని. ఓకేనా? సో హ్మ్. ఇక్కడ ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసుకున్న లేబుల్ ఉంది కదా ఇందాక, ఆ హ్మ్. లేబుల్ని హార్డ్ కోడ్ కాకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. ఓకే. ఓకే. ఇక్కడ వీడేమంటున్నాడు, టార్గెట్ నేమ్ ఆర్ ఐడి అంటాడు. సో మనం డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ చేసుకున్న ఐడిని ఈ ఫ్లోలో పాస్ చేయొచ్చు, డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేయొచ్చు. బట్ అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు మనం. సో అందుకని మనం లేబుల్ని క్రియేట్ చేసుకొని ఆ లేబుల్లో ఐడి పెట్టుకున్నాం. ఓకే. ఆ లేబుల్ ఆ లేబుల్ని ఇక్కడ కాల్ చేసాం అంతే. ఓకేనా? నౌ డన్. ఏం చేయట్లే మనం. ఓకే. సో ఇప్పుడు దీనికి ఫాల్ట్ పాత్, డిఫాల్ట్గా ఫాల్ట్ పాత్ ఇస్తాం. సో ఇక్కడ మళ్ళీ ఏమైనా మిస్ అయిందంటే మళ్ళీ ఇక్కడ మీరు సేమ్ యాక్షన్ యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ ఓకే. పోస్ట్ చార్టర్ మళ్ళీ రీట్రై అని పెట్టుకోండి. సో అగైన్ ఇక్కడ మళ్ళీ రికార్డ్ డాట్ నోటిఫికేషన్ సోర్స్, దాని పక్కన మీకు మెసేజ్ 2 పెట్టేసుకోండి. సేమ్ అగైన్ ఇక్కడ మళ్ళీ లేబుల్ MuleSoft. ఇక్కడ మళ్ళీ మనం ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే ఇన్ కేస్ అక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా హ్యాండిల్ చేసుకోవడానికి అంతే. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ ఏమైనా కావాలనుకుంటే ఫాల్ట్ పాత్ని యాడ్ చేసుకుని వదిలేయచ్చు. ఓకే. ఓకే. అవసరం లేదనుకుంటే జస్ట్ డిలీట్ చేసేయచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఓకేనా? నౌ సేవ్. సో ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ ఈవెంట్ ఇచ్చేస్తున్నా, జస్ట్ పివి ఈవెంట్. నౌ సేవ్. ఓకేనా? ఓకే. నౌ యాక్టివేట్. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఈవెంట్ మనకు డైరెక్ట్గా రన్ అవ్వదండి. ఇప్పుడు మీరు డైరెక్ట్ మనం రన్ చేసినా కూడా మనకు ప్లాట్ఫామ్ ఈవెంట్ అనేది మనకు డైరెక్ట్గా రన్ అవ్వదు. సో వీ నీడ్ టు లాంచ్, ఎందుకంటే మనం సేల్స్ ఫోర్స్ లో ఉన్నాం కాబట్టి మనమే ఒక మెసేజ్ని పాస్ చేయాలి, సెండ్ చేయాలి. అదే ఇంటిగ్రేషన్ అయితే వాళ్ళు సెండ్ చేస్తారు, డైరెక్ట్గా మనం రిసీవ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనమే సెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో డెవలపర్ కన్సోల్లోకి వెళ్ళేసి జస్ట్ కాపీ, దీన్ని ఆ లింక్ కాపీ చేసుకోండి. ఇక్కడే మీరు ఓపెన్ చేసుకోవచ్చు URL-లో. సో ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ డెవలపర్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడికి వెళ్ళేసి డీబగ్ ఉంది ఆప్షన్. సో డీబగ్ కింద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ ఎగ్జిక్యూషన్ అనానమస్ విండో అని ఒక ఆప్షన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు మీరు. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఉంది కదా, సో ఆబ్జెక్ట్ నేమ్ కాపీ, సో నోటిఫికేషన్ ఈవెంట్, దాని తర్వాత ఇక్కడ ఒక కీవర్డ్ని ప్రొవైడ్ చేయండి, ఈక్వల్ టు అగైన్ న్యూ నోటిఫికేషన్ ఈవెంట్, మన ఆబ్జెక్ట్ యొక్క నేమ్ అనమాట. ప్లస్ దాని తర్వాత ఇక్కడికి ఏవైతే కీవర్డ్ తీసుకున్నామో, సో ఈ కీవర్డ్ ఇక్కడ ఇచ్చేసి డాట్ మనం క్రియేట్ చేసుకున్న ఫీల్డ్స్, ఇక్కడ ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో, మెసేజ్ అయితే మెసేజ్ డాట్ మెసేజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్, దాని తర్వాత అగైన్ కాపీ డాట్ ఇక్కడ మన ఫీల్డ్ ఏముంది, ఇక్కడ సోర్స్, కాపీ సోర్స్, ఇక్కడ మనకు ఈక్వల్ టు కోలన్, ఇక్కడ సారీ ఈక్వల్ టు రావాలి, ఈక్వల్ టు మరి ఈక్వల్ టు, ఇందులో కూడా ఈక్వల్ టు. సో ఈ కోలన్స్లో మనకు నచ్చిన మెసేజ్, మనకు నచ్చిన అంటే బయట నుంచి వచ్చే మెసేజ్ని మనం ఇక్కడే పాస్ చేస్తాం. హై సేల్స్ పర్సన్ పెడుతున్నాను, టెస్ట్ మెసేజ్ అని చేస్తున్నాం. ఓకేనా? తర్వాత దీన్ని పబ్లిష్ చేసుకోవడానికి మనకు ఒక ఈవెంట్ బస్ అయితే యూజ్ చేసుకుంటాం. సో ఈవెంట్ బస్ డాట్ పబ్లిష్, అదొక మెథడ్ మనకు. పబ్లిష్లో సో ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ కీవర్డ్ తీసుకున్నామో దాన్ని ఇక్కడ మనం యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, అంతే. సో ఇది మనకు ఆబ్జెక్ట్ నేమ్. ఓకేనా? ఇది కీవర్డ్ తీసుకుంటున్నాం. సో న్యూ నోటిఫికేషన్ ఆబ్జెక్ట్. సో ఈ కీవర్డ్లోకి మనం మెసేజ్ని పాస్ చేస్తున్నాం, ఈవెంట్ డాట్ మెసేజ్. ఆ మెసేజ్లో ఏం వాల్యూ పాస్ చేస్తున్నాం మనం, హాయ్ సేల్స్ ఫోర్స్ అని పెట్టేస్తున్నాం. దాని తర్వాత సోర్స్లో కూడా టెస్ట్ మెసేజ్ అని పెట్టాం.
ఓకేనా? సో వీటన్నిటిని మనం పబ్లిష్ చేస్తున్నాం. సో ఈవెంట్ బస్ డాట్ పబ్లిష్లో ఏం చేస్తున్నాం, ఈవెంట్ని చేస్తున్నాం. సో ఈవెంట్లో మనకి ఏం స్టోర్ అయినాయి, ఈ 2 వాల్యూస్ అనేవి మనకి ఈవెంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఓకే ఓకే ఇట్లా చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఎగ్జిక్యూట్. ఓకే దానికి ముందు మనకు ఇక్కడికి వెళ్తే ఇక్కడ మనకి ఏం వాల్యూ లేదు, రైట్? జస్ట్ రిఫ్రెష్. Yeah. సో ఇక్కడికి వెళ్తే మనకు ఏ ఈవెంట్ అనేది ఇక్కడ మెసేజ్ అయితే ఏం లేదు, అవునా? ఓకే మోస్ట్ రీసెంట్ యాక్టివిటీ. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. ఓకే సో ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే డిబగ్ లాగా అనేది అయితే సక్సెస్ అయింది, రైట్? నౌ గో టు హియర్, జస్ట్ రిఫ్రెష్. సో టెస్ట్ మెసేజ్, హై సేల్స్ ఫోర్స్. ఓకేనా? సో మనం అక్కడ ఈ దీంట్లో ఏదైతే ఇచ్చామో ఈ ఎగ్జిక్యూషన్ కన్సోల్లో, సో ఫస్ట్ మనకు టెస్ట్ మెసేజ్ వచ్చింది, తర్వాత హై సేల్స్ ఫోర్స్ అనేది వచ్చింది. ఓకే, సో ఇలాగ మనకు ప్లాట్ఫామ్ ఈవెంట్ ని యూజ్ చేసుకొని ఒక మెసేజ్ ని పోస్ట్ చేయొచ్చు. ఓకే కానీ అంటే మీరు ఇప్పుడు ఏ మెసేజ్ పెట్టాలన్నా మళ్ళా వీటిని ఎడిట్ చేసుకొని పంపించాలి. అవును, అందుకే అంటున్నాం మనం థర్డ్ పార్టీ నుంచి వాళ్ళు సెండ్ చేస్తారు, మనం రిసీవ్ చేసుకుంటాం అంటున్నాం. వాళ్ళు సెండ్ చేస్తారు, మనకి మెసేజ్ అనేది థర్డ్ పార్టీ నుంచి వస్తుంది. ఇక్కడ కాకపోతే మన సేల్స్ ఫోర్స్ కాబట్టి మనమే సెండ్ చేస్తున్నాం అంతే. ఓకే అండి, ఓకే, మనం సెండ్ చేస్తున్నాం, ఆ ఫ్లో ద్వారా రిసీవ్ చేసుకొని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. బట్ మన రియల్ టైంలోకి వచ్చేపాటికి ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ నుంచి సెండ్ చేస్తారు, మనం ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. మన ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి మనమే సెండ్ చేసి మనమే రిసీవ్ చేసుకుంటాం. ఓకే 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 క్లియరా? క్లియర్.